అందరికీ జై భీమ్. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ రాజకీయాలు కీలకమైనటువంటి నేతగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద దిక్కు అనబడేటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన పినతండ్రి బాబాయ్ గారు అయినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. జిల్లాలో పట్టు కోల్పోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేసి మొట్టమొదటి గవర్నమెంట్ లేనప్పుడే పార్టీ పెట్టిన దశకంలోనే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఒంగోలులో ఉంది. సో అప్పట్లో ఆయన జిల్లాలో హడావిడి మామూలుగా ఉండేది కాదు. పాదయాత్ర పేరు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క పాదయాత్ర చేస్తుంటే ఈయన కూడా మరోవైపు పాదయాత్ర, ఓదార్పు యాత్రలాగా ఈయన కూడా చేశారు. సో మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి పట్టున్న నాయకుడు అని చెప్పచ్చు. అయితే ఆయన ప్రజా ఎన్నిక రాజకీయాలు కొంచెం పక్కన ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రాని చూసుకోమని చెప్పడం, ఆ తర్వాత కేంద్ర రాజకీయాలకే పరిమితం చేస్తూ ఇట్లాగా కొంచెం పక్కన పెట్టడం జరిగింది. కానీ సొంత జిల్లాలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కావచ్చు, ఆయన అభిమానుల్లో కావచ్చు, జిల్లా ప్రజలందరిలో కూడా ఈ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు జిల్లా రాజకీయాలు చేయటంలో కీలకంగా వ్యవహరిస్తేనే పార్టీ బలపడుతుంది అనే అంశాల మీద రకరకాల అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం చాలా సైలెంట్గా ఉన్నారు, ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుందా? ఎందుకంటే నెక్స్ట్ ఈయనే ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి, లేకపోతే రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మొన్న కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆయనకే ఇస్తారా, సుబ్బారెడ్డి గారు అక్కడ కంటెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక ప్రశ్న. సో ఇది ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వారు స్వయాన సొంత బావమర్ది అయినటువంటి బాలినేని వాసు గారు పార్టీ మారారు. ఇక్కడ బాలినేని వాసు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పార్టీకి ఒక బలమైనటువంటి మంచి బలం ఉన్నటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. మరి అంత బలం ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు జనసేనకి వెళ్ళిపోవడంతో కొంచెం పార్టీకి పెద్ద దిక్కు అనేది కనిపించట్లేదు. ఎవరు ఏ యాక్టివిటీ చేస్తున్నారు అనేది కొంచెం అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతలన్నీ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. ఆయన వయసురీత్యా చిన్నవాడు అయినప్పటికీ సమర్థవంతంగా నడుపుతున్నప్పటికీ పెద్ద తలకాయ పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరొకళ్ళు పార్టీకి అండదండలో ఉండాలి. మరి ఇలాంటప్పుడు వైఎస్ఆర్సీపీని నడిపేటువంటి ఒక ప్రధాన నాయకుడు ఆయనే సైలెంట్గా ఉంటే పార్టీ కార్యక్రమాలు ఎలా నడుస్తాయి? కనీసం ఇన్ఛార్జి నియామకాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి గతంలో. మరి అలాంటిది ఇప్పుడు ఆయన ఎక్కడ అంటే ఎటువంటి కార్యక్రమాలు యాక్టివిటీ లేనటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే రాజకీయాలకు తప్పుకుంటారా, లేకపోతే రాజకీయాలు ప్రస్తుతం ఎన్నికల సమయం 3-3.5 సంవత్సరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆగిపోతారా అనేది ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద మాత్రం ఒంగోలులో ఒక టాపిక్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోతారు, అంటే చంద్రగిరి వెళ్ళిపోతారు. వైవి సుబ్బారెడ్డి గారు కానీ వారి కుమారుడు కానీ అసెంబ్లీ నుండి కానీ లేకపోతే పార్లమెంట్కి కానీ ఖచ్చితంగా ఒంగోలు నుంచే కంటెస్ట్ చేస్తారు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సరే ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఇది అఫీషియల్ అయితే కాదు, అన్అఫీషియల్ కొంతమంది అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ వార్తలను బట్టి ఈ వీడియో యొక్క సారాంశాన్ని అయితే మీరు అర్థం చేసుకోగలరని ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో సుబ్బారెడ్డి గారు మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఆ ప్రశ్న అనమాట. సో ఇది ఎలా మార్పులు చెందుతుంది, లేకపోతే ఆయన కీలక బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు, లేకపోతే అసలు తీసుకోరా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చర్చా వేదిక అనమాట.